రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ శౌర్య. బేబీ జాహ్నవికి సంబంధించి తుని కేసులో ఆల్రెడీ మనం విన్నాము. హోంమంత్రి అనిత కూడా వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. సో అక్కడ ఆవిడ వెళ్లే ముందు కూడా అక్కడంతా కూడా బాంబు స్క్వాడ్ రావడం అన్ని చెక్ చేయడము, సో అన్ని కూడా చూసాం మనం. అయితే అసలు పాప బతికే ఉంది అని హోంమంత్రి కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఎందుకు అంత నమ్మకాన్ని పెట్టుకుంటున్నారు? నిజంగానే ఎందుకు ఎవరికి కూడా నెగిటివ్ ఆలోచన రాకుండా ఒక పాజిటివ్ థింకింగ్ తోనే ఉన్నారు ఈ కేసులోని? అసలు ఏం జరుగుతుంది? ఇదైతే మనం ఒకసారి మాట్లాడదాము. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ముబాలి సార్. నమస్తే సార్. ఏ కేసులోనైనా మనం ఎలా జరుగుతుంది అలా జరుగుతుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తుంటాం. బట్ ఈ పాప విషయంలో ఎవరు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. ఈవెన్ హోంమంత్రి కూడా బ్రతికే ఉంది అని అంటూ ఉన్నారు. అంటే ఎలాంటి గెస్సింగ్ ఎలా వస్తుంది? వాళ్ళకి ఏం చూసి హోప్ పెట్టుకుంటున్నారు అంటే? ఇప్పుడు కూడా రెండు విషయాలు ఉంటాయండి. ఒకటి పబ్లిక్ కోసం ఏం చెప్తున్నాం, ప్రైవేట్గా మనం ఏమనుకుంటున్నాం. ఎందుకంటే పబ్లిక్గా వచ్చేటప్పటికి నెగిటివ్గా చెప్పలేరు కాబట్టి పోలీసులు కానీ హోంమంత్రి కానీ వీళ్ళంతా ఏంటంటే మాకు హోప్ ఉంది, బతికే ఉంది పాప అని చెప్తున్నారు. కానీ బతికే ఉంది అని చెప్పడానికి ఆధారాలు అయితే వాళ్ళు ఏమీ చెప్పట్లేదు. ఏదో ఒక ఆధారం ఉండాలి. బతికేంది. ఇప్పుడు బోరుబావిలో ఉందనుకో, బోరుబావిలో పాప బతికే ఉంది, ఊపిరి ఉంది, మేము చెక్ చేసామని చెప్పాలి. అసలు పాప ఇప్పటివరకు ఏ రకమైన జాడ 12 రోజులు అవుతోంది, కనిపించలేదు. ఒకవేళ ఉన్నా కూడా పాప బతికుండే అవకాశాలు లేవు ఆ ఏరియాలో ఎక్కడైనా ఉన్నా కూడా. ఎందుకంటే విపరీతమైన వేడి, డిహైడ్రేషను, ఫుడ్ లేకుండా పాప బతికే అవకాశం లేదు. రెండవది, ఎవరైనా మనుషులు ఎత్తుకుపోయి బతికుండొచ్చు, అదొక్కటే హోపు. ఎవరి దగ్గరైనా ఉంటే అంటే పెంచుకోవడానికో లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్ కోసము ఎవరైనా ఎత్తుకొని వెళ్ళిపోయి ఉంటే అప్పుడు సేఫ్. అప్పుడు వీళ్ళు ఫోకస్ చేయాల్సింది దాని మీద. కానీ వీళ్ళు ఇంకా ఎందుకు వెతుకుతూనే ఉన్నారు? నైట్ వెళ్తూ ఉన్నారు, డే వెతుకుతున్నారు. ఎందుకంటే ఒక యాంగిల్ ఏంటంటే చనిపోయిన బాడీ అన్నా దొరికితే ఒక కన్క్లూజన్కి రావచ్చు అనేసి అది చెప్పచ్చు. అంటే పాప బతుకుందో లేదో తెలియదు, సరే ఒకవేళ చనిపోయినా నిర్ధారించుకోవడం కోసమే మేము వెతుకుతున్నాం, శవమైన దొరకాలి కదా అనేది చెప్పాలి. కానీ వాళ్ళు అలా చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళ మీద విమర్శలు వస్తాయని చెప్పి నెగిటివ్గా చెప్పొద్దు మనం అని చెప్పి ఎదుగుతున్నారు. ఇంకా బలగాలు పెంచారు. మొన్నటి వరకు ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంటు నైట్ వాచర్స్ అంటారు, ఈ నైట్ వాచర్స్ అనే వాళ్ళని దింపలేదు. ఇప్పుడు నైట్ వాచర్స్ కూడా దింపారు. థర్మల్ డ్రోన్స్ అంటే నైట్ కూడా చూసే డ్రోన్స్ని, థర్మల్ డ్రోన్స్ని దింపారు. అట్లాగే ట్రాప్ కెమెరాస్ అంటారు, ట్రాప్ కెమెరాస్ని వాడుతున్నారు. నైట్ అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంటు డిఫరెంట్ క్యాంప్ వాచర్స్, తర్వాత నైట్ వాచర్స్ వీళ్ళందరూ కూడా వెళ్ళి చేస్తున్నారు. మరోవైపు మొన్నటి వరకు SDRF బలగాలే ఉండేవి, అంటే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మాత్రం ఉండేది. ఇప్పుడు సెంట్రల్ది కూడా వచ్చింది, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, NDRF కూడా రంగంలోకి దిగారు. సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీని మీద శ్రద్ధ పెట్టమని, విడవకుండా ఇంకా పెంచండి ఫోర్సెస్ని, ఇంకా తరువుగా చేయండి, నైట్ టైం కూడా చెక్ చేస్తే అసలు ఆ టైంలో జంతువులు ఉన్నాయా అనేది కూడా తెలుస్తుంది, ఒకవేళ ఉంటే ఏ జంతువు అటాక్ చేసి ఉండదు, దాని జాడలను బట్టి కూడా మనం ఆ జంతువులు హైడౌట్స్ ఉంటాయి మామూలుగా, కొన్ని జంతువులు కొన్ని చోట్ల టెస్ట్ వేస్తాయి. సో అక్కడంతా ఎదిగితే ఏమన్నా ఒకవేళ ఆ జంతువు ఏమన్నా తీసుకుపోయి పాపను ఏమన్నా చేస్తున్నా కూడా ఆనవాళ్ళు దొరుకుతాయి. సో ఈ యాంగిల్లో చేస్తున్నారు. ఇక నీళ్ళల్లో ఏమన్నా మునిగిపోయిందా అని చెప్పి వాటర్ బాడీస్ అంతా కూడా తరువుగా నిన్నంతా కూడా ఒక చెరువుని గాలింపు చేశారు కంప్లీట్గా. సో నాకు తెలిసి ఏంటంటే వాళ్ళు పైకి చెప్తున్నా కూడా క్లియర్గా వాళ్ళు డెడ్ బాడీ కోసమే ఎదుగుతున్నారు టెర్రైన్లో, అది మాత్రం వాస్తవం. రెండోది, బతికుందంటే మాత్రం అమ్మాయి ఎవరి దగ్గరైనా ఉంటే బతికున్నట్లు లెక్క. ఎవరైనా ఎత్తుకొని వెళ్ళి ఉంటే వాళ్ళ దగ్గర వాళ్ళు చంపకుండా, ఎందుకంటే చిన్న పాపని చంపాల్సిన అవసరం ఉండదు. చంపడం ఎప్పుడు జరుగుతుందంటే ప్యానిక్ అయిపోయి, ఎందుకంటే ఈ పాప ఎవరెత్తుకెళ్ళి ఉండాలి, 30 minutes పాప మిస్ అయ్యి వెళ్ళడానికి, మిస్ అయిన విషయం తెలియడానికి 20-30 minutes మధ్యనే జరిగింది. కాబట్టి ఎవరు అక్కడేమీ వందల మంది జనం తిరిగాడే ప్లేస్ కాదు అది. సో తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మంది ఎవరు ఉంటారు? ఆ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళే ఉంటారు. కొత్త వేరే ప్రదేశం నుంచి అక్కడికి పోయిన వాళ్ళు ఆల్మోస్ట్ ఉండరు.
ఎవరో కూలీలు వచ్చారని చెప్తున్నారు, ఆ కూలీలు కూడా ఆ టైంకి లేదని చెప్తున్నారు. సో ఏదేమైనా అక్కడ పనిచేసే వాళ్ళు ఆ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళే తీసుకొని వెళ్ళి ఉండాలి. అట్టేమన్నా తీసుకొని వెళ్ళి ఇదంతా వైరల్ అయ్యి పోలీసులు ఇవన్నీ దిగితే భయపడిపోయి మనం దొరికితే పాపతో ఇబ్బంది అని చెప్పి పాపను ఏమన్నా చంపేసి ఎక్కడైనా పూర్తి చేసి ఉంటే అదొక పాజిబిలిటీ ఉంది, ఏది మనుషులకు దొరికి కూడా. అప్పుడు కుక్క మీద కూడా అటాక్ చేసినప్పుడు కుక్క భయభ్రాంతం చెందే అవకాశం ఉంది. రెండోది కుక్క ఇంకొక యాంగిల్ కుక్క ఎందుకు భయభ్రాంతం చెందుతుందంటే ఏ కొండ చిలువో జంతువు అటాక్ చేసినప్పుడు కుక్క మీద కూడా అటాక్ జరిగి ఉంటుంది కాబట్టి కుక్క బాగా జడ్చుకునేసి డిస్టర్బ్ అయిపోయే అవకాశం ఉంది. ఈ రెండే యాంగిల్సే అక్కడ జంతు ప్రేమికులు కూడా చెప్తున్నారు. కొత్తపల్లి వీరబాబు లాంటి జంతు ప్రేమికులు కూడా ఏం చెప్తున్నారంటే కుక్క ఏదో చూసి జడ్చుకుంది, అది క్లియర్గా తెలుస్తుంది. దాన్ని కానీ కరెక్ట్గా కానీ ఈ సైకాలజీ అంటే యానిమల్ సైకాలజిస్టులు కానీ పరిశీలించుంటే కుక్కని కరెక్ట్గా అది ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది చెప్పగలిగే వాళ్ళు, కానీ వాళ్ళు అవన్నీ చేయలేదు. దాన్ని GPS ట్రాకర్ గట్టి పెట్టారు. ఒక రకంగా కుక్కని డాక్టర్లు చంపేశారని ఆరోపిస్తున్నాడు ఆయన వీరబాబు. ఎందుకంటే వాళ్ళు సరైన టెస్టింగ్లు చేయలేదు, బ్లడ్ టెస్ట్ కానీ దాని సైకలాజికల్ టెస్ట్ కానీ అవేమి చేయకుండా దాన్ని యాక్చువల్గా దానికి మెడికల్ ఐసీయూలో చేర్పించాలి మనుషులు ఎలాగ. సో అది చేయకుండా వాళ్ళు మళ్ళీ దానికి GPS కట్టి మళ్ళీ 8.5 కిలోమీటర్లు దాన్ని నడిపించి ఇవన్నీ చేయడం వల్ల చచ్చిపోయింది. ఇది క్లియర్గా నెగ్లిజెన్స్ ఆఫ్ డాక్టర్స్ అనేది ఆయన విమర్శ. దాంతో ఏకీపిస్తూ కామెంట్లు చూస్తే దాదాపు 99% ఆయనతో ఏకీపిస్తూ కామెంట్లు పెడుతున్నారు. అంటే క్లియర్గా ఏంటంటే ఆపరేషన్ జరుగుతుంది కానీ ఇది ఒక సెంట్రల్ కమాండ్ ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుందా అనేది ఇప్పుడు అందరికి అనుమానాలు వస్తున్నాయి. అంటే ఏదో వెతకాలి కాబట్టి వెతుకుతున్నారా, లేకపోతే డెడ్ బాడీ కోసమే వెతుకుతున్నారా ఫిక్స్ అయిపోయి. ఎందుకంటే వీళ్ళు దాదాపు 5,000 ఫోన్ డంపింగ్స్ చూశారు. అక్కడ డంప్ కాల్స్ అంటాం, అంటే ఒక సెల్ ఫోన్ టవర్ పరిధిలో ఆ ఏరియాలో ఎన్ని ఫోన్స్ ఆ టైంలో ఆపరేట్ అయి ఉంటాయి, ఆ ఫోన్లన్నింటినీ కూడా టెస్ట్ చేశామని చెప్తున్నారు. అలాగే ఆ ఏరియాలో కూలీలు వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళొచ్చారు. ఆ తర్వాత ఆ టైంలో విలేజ్ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఆ లిస్ట్ కూడా తీసుకున్నారు. అక్కడ క్రిమినల్ రికార్డ్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళవి చూసుకున్నారు. అవన్నీ కూడా చూశారు. అంటే ఎవరైనా ఎత్తుకుపోయినారా అనేది యాంగిల్ కూడా చూశారు. ఇప్పుడు నాకు తెలిసి పాప బతుకుండే ఆనవాళ్ళంటే ఒకే ఒక యాంగిల్ ఇందాక చెప్పినట్టుగా ఎవరన్నా మనుషులు ఎత్తుపోయి ఎక్కడైనా పెట్టుకొని ఉంటే తప్ప ఆ ప్రాంతంలో మాత్రం పాప బతుకుండే అవకాశాలు లేవు. ఎందుకు లేవంటే అడవి టెరైను మన విలేకరులు జర్నలిస్టులు చాలామంది ఒక గంట నడవగానే మా వల్ల కాలేదు అసలు ఇక్కడ పాప ఎలా ఇంతకాలం సర్వైవ్ అవుతుంది అంటున్నారు. సర్వైవ్ అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు అయినా కూడా 13వ రోజు కూడా ఎందుకు వెతుకుతున్నారంటే మేబీ డెడ్ బాడీ ఏమన్నా దొరుకుతుంది. ఎందుకంటే మనుషులు ఎత్తుకుపోయినట్టు కూడా ఎక్కడ ఆనవాళ్ళు వాళ్ళకి దొరకలేదు. పాప ఏడుపు కుక్క అరుపులైనా వినిపిస్తాయి కదా సార్, ఆ కుక్క అరుస్తుంది కదా ఎవరైనా వచ్చినా, అరుపు కూడా ఎక్కడ వినిపించింది అప్పుడు ఎవరు లేకపోతే వినిపించదు కదా ఒకవేళ. సో అంటే వీళ్ళు వెతికేటప్పుడు అప్పటికి కుక్క అదే ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే సరే పాప కథగా వదిలేయండి, కుక్క ఎక్కడికి పోయింది? 1000 ఎకరాల పరిధిలో వీళ్ళు ఎతికారు. 1000 ఎకరాల పరిధిలో 4 రోజులు కుక్క ఏమైంది అనేది కూడా ఇప్పుడు అందరికి అనుమానం. సో కుక్కను కూడా ఎత్తుకుపోయి పాపని కుక్కను ఎత్తుకుపోయి ఎక్కడికో ఆ తర్వాత కుక్కను వదిలిపెట్టి అట్టేమన్నా జరిగి ఉండాలి తప్ప ఈ ఏరియాలో కుక్క ఉంటే కుక్క అరవాలి మీరు అన్నట్టు, లేదా ఎక్కడో ఒక చోట కనబడాలి, ఏమీ జరగలేదు. తోటలో ఎవరొకరు తిరుగుతూ తిరిగాడు అంటే పైగా ఇదేమి స్ట్రే డాగ్ కాదు, పెంపుడు కుక్క. ఇది అంటే వీధి కుక్కే కానీ పెంచుకుంటున్నారు. సో కాబట్టి అది ఈజీగా వెనక్కి రావాలి. కాబట్టి ఇదంతా కూడా నాకు తెలిసి పోలీసులకి ఎటువంటి హోప్ లేదు, కానీ పైకి చెప్తున్నట్టుగానే ఉంది. ఇప్పుడు ఆమె కూడా ఎందుకంటే ఆమెకు విమర్శలు వస్తున్నాయి. ఆల్రెడీ గాది సాయికృష్ణ డెత్ ఆమె చాలా తీవ్రంగా విమర్శలు వచ్చాయి జనంలో. సో దాని నుంచి కాపాడుకోవడం కోసం ఆమె దీనికి వెళ్ళిందా అన్న అనుమానాలు వస్తున్నాయి తప్ప నిజానికి దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వడమే ఆశ్చర్యం. ఎందుకంటే 1 రోజు 2 రోజులు వెతుకుతారు కరెక్టే, కానీ ఒకసారి మొత్తం వెతికేసినాక మళ్ళీ అదే వెతకడంలో అర్థం లేదు. సో క్లియర్గా ఒక ఫాల్స్ హోప్ క్రియేట్ చేస్తున్నారు తల్లిదండ్రులు కూడా. వీళ్ళు ఏమన్నా ఉంటే వీళ్ళు ఎవరైనా ఎత్తుకుపోయినారు అనే యాంగిల్లో ఫోకస్ చేస్తే ఇంకా కూడా ఎవరైనా ఎత్తుకుపోయి ఉంటే దొరకాలి. అది కాకుండా
నెక్స్ట్ వచ్చి శవాన్నన్నా మనం పట్టుకోవాలి అనే శవం కూడా ఈ పాటికి ఒకవేళ ఉంటే కుళ్ళిపోయిండే అవకాశం ఉంది తప్ప అది కూడా దొరికే అవకాశం లేదు. ఎందుకంటే 13 రోజులు అయిపోయింది, భయంకరమైన ఎండ. సో అందువల్ల వీళ్ళు జనాలకు కూడా బయట కామెంట్లు చూస్తే ఇది కావాలనే వీళ్ళు ఏదో డ్రామా ఆడుతున్నారు, ఇంతకాలం పాప ఎక్కడుంటది, మళ్ళీ వెతికింది వెతకడం, నైట్లలో పోయి వెతకడం, పగులే ఎతకడం, కనబడకపోతే మళ్ళీ నైట్లో ఎతకడం, జంతువులు అని చెప్పడం, ఇవన్నీ మళ్ళీ అక్కడ వైల్డ్ ఎనిమల్స్ లేవని వాళ్ళే చెప్తున్నారు. తోటలో వాళ్ళు రెగ్యులర్ గా ఉండేవాళ్ళు, వైల్డ్ ఎనిమల్స్ లేవనేది వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు ఈ నైట్ విజన్ ఇవన్నీ ట్రాప్ కెమెరాలు ఇవన్నీ పెట్టినా కూడా ఎక్కడ జంతువులు జాడ కూడా లేదని చెప్తున్నారు. సో మరి ఏమైంది, మరి ఎందుకు ఎతుకుతున్నారు వీళ్ళు అనేది ఇప్పుడు మిస్టరీగా మిగిలిపోయింది. థ్యాంక్ యూ సార్.